ఓవెల్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో థండర్ ఫ్యాషన్ కాలేజీ స్ప్రింగ్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ థండర్ ఫ్యాషన్ లో ఓవెల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కాలేజ్ అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓవెల్ జూనియర్ కాలేజీ చైర్మన్ వేణు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు థండర్ ఫ్యాషన్ స్ప్రింగ్ ఫెస్ట్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్తులో చదివే కాకుండా అన్ని రంగాలలో ఉండాలన్న సంకల్పం దృఢంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని వారి కళలను ప్రదర్శించారన్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థి ఎంతో ఎంజాయ్ చేశారన్నారు. అనంతరం డాన్సుల స్టెప్పులతో ప్రదర్శనలు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగనే ఈ సంవత్సరం ఓవెల్ జూనియర్ కాలేజ్ మాగుంట లేఅవుట్, ఓవెల్ విన్రైజ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గొలగమూడిలో ఉన్న క్యాంపస్ ద్వారా ఈ సంవత్సరం సుమారు 1000 మంది పిల్లలు ఈ థండర్ ఫ్లాష్ స్ప్రింగ్ ఫెస్టివల్ అనే యాక్టివిటీ పిల్లల యొక్క ఆహ్లాదమైన వాతావరణం కోసం కల్చరల్ ఫెస్ట్గా, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్స్ క్రియేటివిటీని కేవలం చదువే కాకుండా అన్ని అంశాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఉన్న ఒత్తిడి నుంచి కొంత రిలాక్సేషన్ తెచ్చుకోవాలి, మా లెక్చరర్స్ కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. దాంతో ఈ ప్రోగ్రాం ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరగటం మాకు సంతోషకరం. ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా కస్తూర్బా కళాక్షేత్రంలో సుమారు 1000 మంది పిల్లలకు గాను 65 ప్రోగ్రామ్స్, అంటే 650 నుంచి 670 మంది దాకా పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు, జూనియర్స్ సీనియర్స్, ఇక్కడ ర్యాంకర్స్ తో సంబంధం లేదు, మార్క్స్ తో సంబంధం లేదు. ప్రతి పిల్లలు వాళ్ళకున్న టాలెంట్ ని ఎగ్జిబిట్ చేసి, అంటే కేవలం ఒక సినిమాటిక్ ద్వారానే కాకుండా పిల్లల భవిష్యత్తులో దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ టాలెంట్స్ ని సోషల్ రిఫార్మ్స్ వైపు, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, శాస్త్రీయ పరిశోధనలు, వీటి మీద సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళు ఆలోచనలు చేయాలనే ఒక మంచి సందేశంతో ఈ రోజు ఇక్కడికి చీఫ్ గెస్ట్ ఇచ్చేసిన మనకి రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు అయితే కానీ, అలాగే విక్రమసింహపూర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వచ్చిన డాక్టర్ సాయినాథ్ గారు కానీ, వాళ్ళు కూడా చక్కటి సందేశాలు ఇచ్చి పిల్లల్ని ఉత్సాహపరుచున్నారు. ఈ ప్రోగ్రామ్ కి అడుగడుగున మాకు తోడ్పాటు చేసిన తల్లిదండ్రులు కానీ, లెక్చరర్స్ కానీ, మిగతా పిల్లలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు, సోషల్ మీడియా కానీ, మాస్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్ సుమారు 9 గంటల ప్రోగ్రాము అందరూ కదలకుండా ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మళ్ళీ ఇది చేసేదానికి నాకు కావాల్సినంత ఉత్సాహం ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు.